నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేతి బొబ్బట్లను కమ్మగానే కాదు, సూపర్ హెల్తీగా చేసే ఒక సింపుల్ మెథడ్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. పప్పు తింటే పడని వారైనా లేదా ప్రోటీన్ ఫుల్గా ఈ పండగకి బొబ్బట్లు చెయ్యాలి అన్నా ఇలా చేసేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. అలాగే హెల్త్కి కూడా ఈ బొబ్బట్లు తినడం చాలా మంచిది. సింపుల్గా చెప్పాలంటే త్వరగా చేసుకొని కమ్మగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని నేతి బొబ్బట్లను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పిండి కలపడానికి మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుందాం. ఇక్కడ మనం కంప్లీట్గా హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేయొచ్చు. ఇందులోనే చిటికెడంత ఉప్పుని అలాగే చిటికెడంత పసుపుని కూడా తీసుకుంటున్నాను. చాలామంది ఇలా పసుపు వేస్తే టేస్ట్ మారుతుంది అనుకుంటారు. అలాంటిదేమీ మారదు. జస్ట్ చూడటానికి బాగా కనిపిస్తాయి. మీరు కావాలంటే పసుపుని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసుకొని పిండంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పిండికి రబ్ చేసినట్టుగా చేస్తూ పిండంతా బాగా పట్టించండి. ఒకసారి ఇలా బాగా కలిపాక సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా తీసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా మిక్స్ చేసుకుందాం. ఇలా చపాతీ పిండిలా కలిపాక ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా నీడ్ చేయడం వలన పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే మనకు ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు, అలా అని టూ సాఫ్ట్గా ఉండద్దు. ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు మూత పెట్టేసి ఈ బొబ్బట్లలోకి స్వీట్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు నువ్వులను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపండి. నువ్వుల్లో ప్రోటీన్స్ అయిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మెయిన్గా కాల్షియం ఎక్కువగా ఉండడం వలన బోన్స్కైనా బాడీ ఆర్గన్స్కైనా చాలా మేలు చేస్తాయి. ఇలా మన డైట్లో నువ్వులను తీసుకోవడం చాలా చాలా మంచిది. చిటపటమనేంత వరకు బాగా వేపాక ఇందులోనే నేను ఒక 1/2 కప్పు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. మీరు కొబ్బరిని యూజ్ చేస్తుంటే నువ్వులు తీసుకున్న టైంలోనే ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని నువ్వులతో పాటు కొబ్బరిని కూడా డ్రై రోస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను కొబ్బరి పొడిని తీసుకున్నాను కాబట్టి ఒకసారి బాగా కలిపి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా వేపినవి పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 3 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇప్పుడు పాకం కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3/4 కప్పు బెల్లం తీసుకుందాం. అంటే మనం నువ్వులను ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలంటే 1 కప్పు వరకైనా తీసుకోవచ్చు. ఇందులోనే కొంచెం నీళ్ళను వేసి బెల్లాన్ని బాగా కరిగించండి. మీరు కావాలంటే ఈ బెల్లం పూర్తిగా కరిగాక వడగట్టైన పాకాన్ని తీసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన నువ్వుల పొడిని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా నువ్వుల పొడి తీసుకొని కలిపాక ఇదంతా కూడా కొంచెం పల్చగా అనిపిస్తుంది. మరి ఈ పాకం అనేది మనం పప్పుతో చేసిన పూర్ణంలా కాకుండా కొంచెం పల్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అంటే మరీ గట్టిపడేంత వరకు ఉడికించకూడదు. అలాగే ఇలా కలిపేటప్పుడు ప్యాన్కి అతుక్కున్నట్టుగా అనిపిస్తే 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకొని బాగా కలపండి. ఎప్పుడైతే ఈ స్టఫింగ్ ఇలా లైట్గా ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవాలి. మనం ఈ పాకాన్ని ఎక్కువగా ఉడికిస్తే చల్లారాక మరీ గట్టిపడుతుంది. కాబట్టి ఇది చల్లారాక కూడా సాఫ్ట్గా ఉండాలంటే మనం ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. మనం బొబ్బట్లను చిన్నగా చేయాలంటే ఉండలను ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఉండల్లా చేశాక ఇప్పుడు ఈ స్టఫింగ్ బాల్స్ని రెడీగా పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. మనం ఈ బొబ్బట్లను ఇలా నువ్వులు గోధుమ పిండి కాంబినేషన్తో చేసిన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇలా బాగా నేట్ చేశాక చిన్న బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని మనం ఈ పిండి ముద్ద అనేది స్టఫింగ్ కోసం స్వీట్ బాల్ చేసాం కదా, దానికంటే కొంచెం పెద్దగా చేసి తీసుకోవాలి. ఇలా ఈ సైజులో చేశాక ఇప్పుడు మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసేసి ఇప్పుడు బొబ్బట్లను చేసుకుందాం. ఇక్కడ నేను బొబ్బట్లు చేయడానికి బటర్ పేపర్ని తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఈ ప్లేస్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా ఆయిల్ కచ్చే కవర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకోవచ్చు.
ఇప్పుడు ఈ బటర్ పేపర్‌కి ఇలా కొంచెం నెయ్యిని అప్లై చేశాక, మనం తీసుకున్న పిండి ముద్దను ఇలా తీసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేయండి. లేదా ఇలా రోలర్‌తో అయినా రోల్ చేయొచ్చు. ఇలా పూరి సైజ్ అంతా చేశాక స్టఫింగ్‌ని తీసుకొని బాగా క్లోజ్ చేయాలి. ఇలా ఒకసారి లోపల స్టఫింగ్ అనేది బాగా క్లోజ్ చేశాక కొంచెం అంటే లోపల స్టఫింగ్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలా ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయాలి. ఇలా ఒకసారి స్ప్రెడ్ చేశాక మళ్ళీ పైన కింద కొంచెం నెయ్యిని అప్లై చేసుకుందాం. దీని వలన ఈ బొబ్బట్టు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం నెయ్యిని అప్లై చేయక చేస్తే లోపల స్టఫింగ్ అనేది అంత బాగా స్ప్రెడ్ అవ్వదు. ఇప్పుడు రోలర్‌తో స్లోగా ఇలా రోల్ చేస్తూ బొబ్బట్టులా చేసుకుందాం. చాలా ఈజీగా మనం ఇలా రోల్ చేస్తూ బొబ్బట్టును ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఈ బొబ్బట్టు అనేది మరీ పల్చగా ఉండదు. అంటే పరాటాను మనం ఎంత థిక్నెస్‌గా అయితే చేస్తామో అలా ఉంటుంది. చూసారా? మరీ ఎక్కువ పల్చగా కాకుండా ఇలా ఇంత పల్చగా చేస్తే సరిపోతుంది. అదే మీరు ఇలా రోలర్‌తో కాకుండా చేతితో చేయాలి అనంటే ఇలా లోపల స్టఫింగ్ అనేది బాగా తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేశాక కింద పైన కొంచెం నెయ్యిని బాగా అప్లై చేసి దీనిపైన బటర్ పేపర్‌ని పెట్టి స్లోగా ఇలా చేతితో స్ప్రెడ్ చేయాలి. మెయిన్‌గా మనం ఈ బొబ్బట్లు చేసేటప్పుడు లోపల స్టఫింగ్ అనేది సాఫ్ట్‌గా ఉండాలి. ఇన్ కేస్ మీరు చేసేటప్పుడు స్టఫింగ్ ఏమైనా గట్టిపడిపోయి ఉంటే కొంచెం వేడి చేసైనా తీసుకోవచ్చు. మరీ గట్టిగా అయి ఉంటే వేడి చేసేటప్పుడు ఒక స్పూన్ పాలను వేసి వేడి చేసామంటే తిరిగి మళ్ళీ స్టఫింగ్ అనేది సాఫ్ట్ అవుతుంది. అలా సాఫ్ట్‌గా ఉన్నప్పుడే మనం ఈ బొబ్బట్లు చేస్తే లోపల స్టఫింగ్ అనేది అంత బాగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వస్తుంది. మనం చేతితో చేసినప్పటికీ కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ బొబ్బట్లను కాల్చడానికి మరో పక్కన ప్యాన్ని తీసుకొని బాగా వేడి చేసి వేడి వేడి పెనం పైన మనం చేసిన బొబ్బట్టును తీసుకొని కాల్చాలి. ఒక 5-10 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి ఇలా రెండు పక్కల కూడా ఒక 5-10 సెకండ్స్ చొప్పున బాగా కాల్చండి. ఇలా దూర దూరగా బొబ్బట్టును కాల్చాక ఇప్పుడు రెండు పక్కల కూడా నెయ్యిని బాగా అప్లై చేస్తూ బాగా కాల్చాలి. ఇలా కాల్చడం వలన బొబ్బట్టు అనేది ఇలా పొంగుతూ చక్కగా కాలుతుంది. మీరు ఈ బొబ్బట్లను వెంటనే తినేవారైతే వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయొచ్చు. లేదా కాసేపు అయ్యాక తినేవారైతే హాట్ బాక్స్లోకి తీసుకొని పెట్టుకుంటే సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా రెండు పక్కల బాగా కాల్చి తీసుకోవడమే. ఇలాగే మిగతా అన్ని బొబ్బట్లను కూడా చేసి కాల్చి తీసుకోవడమే. ఒంటికి మేలు చేసేలా ఎముకలను బలంగా మార్చేలా బొబ్బట్లను ఓసారి ఇలా చేసి చూడండి. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలుంటాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ నువ్వుల బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.